ప్రభునామానికి మేము కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభు నామన మీ అందరికీ మా హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు తెలియపరుచుకుంటున్నాం. దేవుడు కాపాడి మనల్ని కనికరించి ఈ 2025 సంవత్సరం జనవరి నుంచి నవంబర్ 2వ తారీఖులోనికి అంటే ఫస్ట్ ఆదివారంలోనికి దేవుడు మనలను ప్రవేశింపజేశాడు. ఈ నెలలో ఎన్ని ఆదివారాలు? 5 ఆదివారాలు ఉన్నాయి. ఈ 5 ఆదివారాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాఘనుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల రాజా, అత్యున్నతుడా, సర్వాంతర్వ్యామి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ పాదాలు పట్టుకొని నీకు సాగిల పడుతున్నాం. జీవంగల దేవుడు, ప్రేమగల దేవుడు, కరుణా సంపన్నుడు, పాపిని ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప తండ్రి నీ స్తోత్రాలు. యేసు ప్రభువుగా ఈ లోకానికి వరదించి మాకు గొప్ప దేవుడుగా ఉన్న విధానాన్ని బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. భూమిని అందులో సమస్తాన్ని నిర్మించిన సృష్టికర్త, ఈ సమస్తాన్ని నడిపిస్తున్న ఆయన సార్వభౌముడు తండ్రి, అందరు బట్టి నీకు వందనాలు. ఆయన యొక్క 2025 సంవత్సరం నవంబర్ నెల 2వ తారీఖులోనికి మమ్మల్ని ప్రవేశింపజేసి ఈ మొదటి ఆదివారం ఈ పాద సన్నిధిలో మేము గడపడానికి మీరు మాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన అల్పుని ఎన్నికలేని నన్ను నీ సిలువ సాటం మరుగు చేసుకోండి. నీ అమూల్యమైన తలంపులు ఇవ్వండి. ఆయన ఈ సమయంలో మీరు మాకు ఏ భాగమైతే ఏర్పాటు చేశారో ఆ భాగాన్ని ఎత్తి పడుతున్నాం. మీ ఆత్మ నింపుదల దయచేయండి. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి. నీ అమూల్యమైన తలంపులతో మమ్మల్ని నింపి సహాయం చేయండి. మమ్మల్ని ఆత్మీయకరంగాను, పరిశుద్ధంగాను, నీతిగాను, యథార్థంగా జీవించడానికి సహాయం చేయండి. యథార్థవంతులకు నైనా మీరు మేలు చేసే దేవుడు తండ్రి, అందరూ బట్టి నీకు వందనాలు. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్య ఉంటారని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు, సహాయం చేయండి. మేము కొద్ది మందిగా కూడుకొని ప్రార్థించుకుంటున్నాం. మాకు ఆధారం మీరే, మాకు సర్వస్వం మీరే, మా సమృద్ధి మీరే, మా సమాధానం మీరే, మా సంతానం మీరే, మా సర్వము మీరే ప్రభువా. అందును బట్టి మనసారా మిమ్మల్ని స్తుతించుకుంటాం. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన వాక్య భాగంలో నుంచి నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుకుందాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తీ రాజు చనిపోయారు. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరింది. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. మనం చదువుకున్న ఈ 3 వచనాలలో ఒక సత్యాన్ని దేవుడు తన భక్తుని ద్వారా తెలియపరిచాడు. మోషే ద్వారా దేవుడు మనకు తెలియపరిచిన ఒక శ్రేష్టమైన సత్యం ఏంటంటే, అలాగున అనేక దినములు జరిగిన మీదట. అలాగునంటే ఎలాగునా? అలాగునంటే ఏంటి? అలాగునంటే అంటే ఇశ్రాయేలీయులను యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు నెరగినటువంటి కొత్త రాజు వచ్చింది. ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసుకొని ఇశ్రాయేలీయులను వెట్టి పనులు చేయిస్తున్నాడు. ఇటుకలు మోయించడం, మట్టి దొక్కించడం, ఇచ్చే డబ్బు తక్కువ, పని చేయించుకోవడం ఎక్కువ. పిల్లల్నేమి పెద్దలనేమి బానిసలుగా చేసుకొని దాసులుగా చేసుకొని వాళ్ళను చిత్రహింసలు పెడుతున్నప్పుడు దేవుడు ఆ టైంలో ఇశ్రాయేలీయులు దేవునికి ప్రార్థన చేసుకున్నారు, మొర్ర పెట్టుకున్నారు, దేవునికి విజ్ఞాపన
చేసుకున్నారు. ఆ ప్రార్థన దేవుడు ఇశ్రాయేలీయులు పెట్టినటువంటి మొర్ర దేవుని యొద్దకు చేరి దేవుడు ఇశ్రాయేలీయుల మీద జాలిపడి వాళ్ళను కనికరించి జ్ఞాపకం చేసుకొని వాళ్ళను చూసిండు. వాళ్ళని చూడడమే కాదు, వారి మీద ఏముంచిండు? లక్ష్యం ఉంచిండు అని రాయబడింది. వారి ఎందు ఏముంచిండు? లక్ష్యం ఉంచిండు. ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన ఫరో రాజు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొర్రపెట్టుకొనగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూసి వారి మీద లక్ష్యము ఉంచిండు. ఇది జరిగిన సందర్భం మనం చదువుకున్న వాక్య భాగంలో. మరి నిన్నటి దినము శనివారం నిన్న ఒక చోటకి వెళ్ళాం. అక్కడ విజ్ఞాపన ప్రార్థనలో ప్రార్థన అనే అంశం మీద కొన్ని విషయాలు నేర్చుకోగలిగాం. ఏంటి ప్రార్థన అనే అంశం? ప్రార్థన అంటే దేవునికి మొర్ర పెట్టడం, అంటే దేవుణ్ణి అడగడం, దేవునితో మనము మాట్లాడేదాన్నే ప్రార్థన అంటాం. మరి దేవుడు మనతో మాట్లాడాలంటే ఏం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. వాక్యం ఎంతో విలువైంది, వాక్యం ఎంతో బలమైంది, వాక్యం ఎంతో శ్రేష్టమైంది. కాబట్టి వాక్యానికి మనం ప్రాముఖ్యతను ఇవ్వాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ వాక్యము చదవరు, వాక్యము వినరు. వాక్యాన్ని తప్పక చదవాలి, ప్రార్థన చెయ్యాలి. కాబట్టి ఈ భాగానికి కట్టుబడి ఉండి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, చూడండి ఏమని రాయబడింది. వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరును. 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని. పితరుల దేవుడు, మన దేవుడు ఎవరు? పితరుల దేవుడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నిబంధన చేసిన దేవుడు. 25వ వచనంలో అంటాడు, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఈరోజు మన టాపిక్, మన అంశం ఏంటిదంటే లక్ష్యం ఉంచడం. లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? పట్టించుకోవడం, గుర్తు చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం. ఇవన్నీ పర్యాయ పదాలు. లక్ష్యం ఉంచడం అంటే గుర్తుపెట్టుకోవడం, పట్టించుకోవడం, జ్ఞాపకము చేసుకోవడం. దేవుడు కూడా ఇశ్రాయేలును గుర్తించాడు, దేవుడు కూడా ఇశ్రాయేలును గుర్తుపెట్టుకున్నాడు, దేవుడు కూడా ఇశ్రాయేలును పట్టించుకున్నాడు, దేవుడు ఇశ్రాయేలును కూడా జ్ఞాపకము చేసుకున్నాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన వారిని అంటే శ్రమలో ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తిలోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తాము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. మనం అనుకుంటాం మన దుఃఖం ఎవరికి తెలియదు, మన బాధ ఎవరికి తెలియదు, మన కష్టం ఎవరికి తెలియదు, దేవుడు కూడా చూడట్లేదు అని మన బాధలో మనం అనుకుంటాం. కానీ ఆయన మన అన్ని ఆయనకు తెలిసే ఉన్నాయి. అందుకే కీర్తనలు అంటాడు, నువ్వు ఎక్కడున్నావో నాకన్నీ తెలుసు. నువ్వు లేచుట, నువ్వు నడుచుట, నువ్వు తిరుగుట, నువ్వు పండుకొనుట, నువ్వు మాట్లాడట, నీకు తలంపు పుట్టక మునిపి నాకన్నీ తెలుసు. దేవుడికి తెలియదులే అనుకుంటున్నావేమో, కానీ నీ విషయాలన్నీ నాకు తెలుసు. నువ్వు నా మీదేసే రంకెలు తెలుసు, నువ్వు నా మీదేసే వాదనలు తెలుసు, గొడవలు తెలుసు, అన్నీ నాకు తెలుసు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆయనకి తెలియదంటూ ఈ లోకంలో ఏది లేనే లేదు. మన బాధను చూసిన దేవుడు మన పనులను బట్టి మొరపెట్టినప్పుడు మన దుఃఖాలన్నీ ఆయనకు తెలుసు. మనం ఏడ్చింది, మనం బాధపడింది, మనం దుఃఖపడింది అంతా కూడా దేవునికి తెలుసు. దేవుడు అలా విడిచిపెట్టేవాడు కానే కాదు. మానవ తత్వం వేరు, దైవ లక్షణం వేరు. మానవుడు ఏంటంటే బాధలో ఉంటే ఇంకా బాధపడాలని కోరుకుంటాడు, కానీ దేవుడు ఒక వ్యక్తి బాధలో ఉంటే ఆ బాధలో నుండి మనిషిని విడిపించేవాడే దేవుడు. అది దైవ లక్షణంగా మనం గుర్తించగలుగుతున్నాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 31వ వచనం అంటాడు, చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 31వ వచనం. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. ఇక్కడ ఇశ్రాయేలీయులు మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారి బాధ నుంచి విడిపించాడు. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలీయులను యెహోవా చూడవచ్చి
తమ బాధను కనిపెట్టిన మాట జనులు వినరు. దేవుడు మా మాట వినడు, మా ప్రార్థన వినడు, మా కష్టాన్ని చూసిండు, మా బాధను చూసిండని వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటంటే తల వంచుకొని నమస్కారము చేసిండు. మనము నమస్కరించాల్సింది దేవునికే. ఒక ఆయన నమస్కారం చేయొద్దు అన్నాడు, తప్పది, అబద్ధం. దేవునికే మనం నమస్కరించాలి. ఆయనకు తప్ప ఇంకెవరికి మనం నమస్కారం చేయకూడదు. సృష్టికర్తకు, రక్షకునికి, పరిశుద్ధునికి, నీతిమంతుడైన దేవుడికి మనం నమస్కారము చేయాలి. 95వ కీర్తనలు అంటాడు కదా, రండి సాగిలపడి నమస్కారము చేయదు అంటాడు. మనలను పుట్టించిన వారికి మ్రొక్కుదాము అంటాడు. మరి మ్రొక్కడంలో, సాగిలపడడంలో, నమస్కరించడంలో తప్పేముంది? కాబట్టి దేవునికి మనం నమస్కారం చేయాలి, ఆరాధన తెలపాలి. దేవుడు ఒక బాధ నుంచి విడిపించాడు, ఒక కష్టం నుంచి విడిపించాడు, ఒక వేదన నుంచి విడిపించాడు. అందువల్ల దేవునికి నమస్కారము చెల్లించాలి. కష్ట సమయంలో దేవుణ్ణి నమస్కరించాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుణ్ణి నమస్కరించాలి, మరణ సమయంలో కూడా దేవుణ్ణి నమస్కరించాలి. ఆయనకు నమస్కారం చేసి సాగిలపడి దేవుణ్ణి స్తుతించాలి. ఆరాధన అంటే ఏంటి అంటే దేవునికి నమస్కారము చేయడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఆయన సృష్టికర్త, ఆయన ప్రభువుల ప్రభు, రాజుల రాజు, ఒక్కడే దేవుడు. యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి వాక్యాన్ని మనం నమ్మాలి. చూడండి, 34వ కీర్తన 6వ వచనం. 34వ కీర్తన 6వ వచనం. చదవగా 34:6 వచనం. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించును. ఎవడు మొర్ర పెడితే ఆలకిస్తాడు దేవుడు? దీనుడు, తగ్గించుకున్నాడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక వింటాడు. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షిస్తాడు అంటున్నాడు. కాబట్టి దీనులుగా మనం తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మన శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తాడు. చూడండి, న్యాయాధిపతులు 2వ అధ్యాయం 18వ వచనం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 18వ వచనం అంటాడు, తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి అని రాయబడింది. అర్థమైతుంది ఈ మాట. తమ శత్రువులు ఏం చేశారు? తమ్మును బాధింపగా వాడు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించారు. న్యాయాధిపతుల కాలంలో ప్రజలు దుర్మార్గంగా ఉన్నారు. బాగా డబ్బున్నోడు, ఆస్తి ఉన్నోడు, పలుకుబడి ఉన్నోడు, బలం ఉన్నోడు పేదలను బాధపరుస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు, కష్టాలు పెడుతున్నారు, కృంగదీస్తున్నారు. అలాంటి టైంలో వాళ్ళు ఇశ్రాయేలీలు ప్రార్థన చేసుకున్నారు. ఇశ్రాయేలీలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలీలకు దేవుడు ఎవరిని పుట్టించాడు? న్యాయాధిపతులను పుట్టించాడు. మరి ఆనాడు న్యాయాధిపతులు న్యాయాన్ని తీర్చారు. అందుకే న్యాయాధిపతుల గ్రంథం అని బైబిల్లో వ్రాయబడింది. ఇక్కడంతా న్యాయాధిపతుల గ్రంథం, కానీ ఇక్కడ అక్కడక్కడ కొన్ని చోట్ల అన్యాయం కూడా జరిగింది. కానీ దేవుడు న్యాయవంతుడు, న్యాయాధిపతి. ఆయన యెహోవాకి ఏమనేది పేరు? న్యాయాధిపతి అయిన దేవుడు, నిన్ను తీర్పులోనికి తీర్చే దేవుడు. అందుకే ఒక పాట ఉంది కదా, న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందో యోచించుకో క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు అని, దేవుడు న్యాయాధిపతి. ఈ లోకంలో అన్యాయపు లోకంలో న్యాయాన్ని జరిగించేది దేవుడు ఒక్కడే. ఈ భూలోకంలో న్యాయం లేదు, అంతా అన్యాయమే, అక్రమమే, అపవిత్రతే, అయోగ్యతే. మంచి అంటూ ఈ లోకంలో లేనే లేదు. మరి ఇక్కడ మంచి జరిగించేది ఎవరంటే న్యాయాధిపతి అయిన దేవుడు. ఆ న్యాయాధిపతులు కాలంలో ఇశ్రాయేలీలకు శ్రమలు ఉన్నప్పుడు
దేవుడు న్యాయాధిపతిని పుట్టించి వారికి మేలు దయచేశాడు. ఇంకంత మాత్రమే కాదు, కీర్తనలు 138 అధ్యాయం 6వ వచనం అంటాడు చూడండి. 138 అధ్యాయము 6వ వచనం అంటాడు, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అన్నాడు. ఎవరంట? 6వ వచనంలో యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును అనే మాట కాడ నేనేం చెప్పాను అర్థం అంటే, పట్టించుకోవడం, గుర్తు చేసుకోవడం, జ్ఞాపకము చేసుకోవడం. మనం ఎంతటి వాళ్ళమని ఆయన మనలను గుర్తు చేసుకోవాలి. చూడండి, ఒక అధికారి ఉండంటే, ఒక ఎమ్మెల్యే ఉండంటే మనల్ని గుర్తు చేసుకోడు, మనం వాళ్ళ దృష్టిలో గుర్తుండవు. మరి ఇంత ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు మనల్ని గుర్తు పెట్టుకున్నాడంటే దేవుని గొప్పతనం ఎంత గొప్పదో చూడండి. కేవలం మానవుడు, మనిషే, ఒక మనిషి ఒక హోదాకు వచ్చేసరికి కింద స్థాయిలను, తక్కువ స్థాయిలను, దీనులను, పేదలను గుర్తుపెట్టుకోలేవు. కానీ సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని గుర్తుపెట్టుకుంటున్నాడు. గుర్తుపెట్టుకుని ఏం చేస్తున్నాడు తెలుసా? లక్ష్య పెడుతున్నాడు. ఆయన మహోన్నతుడు అంటే అన్నిటికీ ఉన్నతుడు, గొప్పవాడే కానీ ఆయన దీనులను లక్ష్య పెడుతున్నాడు. మనం కూడా దీనులు, అయోగ్యులం, అపాత్రులం. అయితే దేవుడు మనలను కనికరించి సహాయం చేస్తున్నాడు. దేవుని ఏ స్థానం? ఉన్నతమైన స్థానం, పై స్థానం. ఆయన మంది ఏమో కింది స్థానం. మనం కింద వాళ్ళము, ఆయన పైవాడు. నేను పైవాడును, మీరు క్రిందవారు అంటాడు. నేను ఆకాశం అందున్నాను, మీరు భూమి మీద ఉన్నారు. మనం ఎంత ఎక్కినా భూమి మీద వాళ్ళమే. మనం పైకి వెళ్ళే వాళ్ళం కానే కాదు. విమానం మీద వెళ్ళినా, హెలికాప్టర్ మీద వెళ్ళినా, చంద్రమండలానికి వెళ్ళినా మళ్ళా తిరిగి కిందికే వస్తాం. కానీ దేవుడు ఒక్కడు మాత్రమే సర్వానికి ఉన్నతుడు. 136వ కీర్తన 23వ వచనం. 136వ కీర్తన 23వ వచనం. అక్కడ ఏమని రాయబడిందంటే, మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరము ఉండును అంటున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాము? దీన స్థితిలో ఉన్నాం. ఈ దీనత్వం ఏంటంటే ఆత్మీయకరంగా పాపులం, అపవిత్రులం, అయోగ్యులం. అందుకే ప్రభు అన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఏంటి దీనత్వం అంటే? ఆత్మీయకరంగా మనం పాపులం, అపవిత్రులం, అయోగ్యులం, నరకానికి పాత్రులం. అయితే దేవుడు మనలను కనికరించి ఈ దీన స్థితిలో, పాపపు స్థితిలో ఉన్న మనలను ఉన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు ఈ లోకానికి అరుదించి మన పాపాల కోసం తన రక్తాన్ని చిందించాడు. శిలువ మరణం అనుభవించాడు, శిక్షను భరించాడు, మన స్థానంలో చనిపోయి సమాధి చేయబడి సమాధి నుండి మళ్ళా తిరిగి లేచాడు. లేయడమే కాదు, ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఆయన మనలను లక్ష్య పెట్టే దేవుడు. ఇశ్రాయేలులు బాధలో ఉన్నప్పుడు మొర్ర పెడితే దేవుడు వారిని లక్ష్య పెట్టాడు. దీనులమైన మనము దీన స్థితిలో ఉంటే దేవుడు మనలను లక్ష్య పెట్టాడు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 5వ వచనం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 5వ వచనం. అక్కడ ఏమంటాడు? వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాడు. ఇక్కడ ఒక అతను లక్ష్యం ఉంచాడు. ఎవరితను అంటే పుట్టుకుంటివాడు. ఎక్కడున్నాడు? శృంగారమును దేవాలయం దగ్గర ఉన్నాడు. ఈడేం చేసేవాడు? ప్రతినిత్యము భిక్షం ఎత్తుకునేవాడు. వీడికి కాళ్ళు లేవు. ఆ దేవాలయం దగ్గర కూర్చొని ఆ ఆలయానికి వెళ్ళి వచ్చే వారిని భిక్షం అడుక్కుండే వ్యక్తి. అయితే పేతురు, యోహాన్లు ఆ దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళేటప్పుడు అక్కడుండి అయ్యా అని బతిమాలిండు. కానీ ఇతను అడిగింది ఒకటి, వాళ్ళు ఇచ్చింది మరొకటి. అంటే దీని అర్థం ఏంటంటే, మనం అడిగేది ఒకటి, దేవుడు ఇచ్చేది మరొకటి. మన ఊహకు మించి దేవుడు కార్యం చేస్తాడు. పుట్టుకుంటోడా ఊహించుంటాడా? నా కాళ్ళు వస్తాయి, నేను నడుస్తానని తన
జీవితంలో ఎప్పుడన్నా ఆలోచన ఉండదు, ఆస్కారమే లేదు. కానీ దేవుని కార్యం అంతా ఉన్నతమైంది. అక్కడ ఏమన్నాడు పేతురు యోహానులు? వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తానంటే వాడు ఇంకా ఎక్కువ ఆశపడ్డాడు. ఇస్తానన్నాడు కదా, ఏమెత్తుడనని ఎదురు చూస్తే ప్రభు అన్నాడు, యోహాను పేతురు అన్నారు, యేసుక్రీస్తు నామమున లేచి నడువు అన్నాడు. దేవుని కార్యాలు ఎంత అద్భుతమైంది. డబ్బుతో చేయలేంది, అధికారులు చేయలేంది, పరిపాలకులు చేయలేంది, ప్రజలు చేయలేంది, ఈ లోకం చేయలేంది దేవుడు చేస్తాడు. అది గొప్పతనం. మన ఊహకు మించి దేవుడు కార్యం చేస్తాడు. మనం అనుకున్నది ఒకటైతే, మనం అడిగింది ఒకటైతే, మన ఊహకు మించి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. పుట్టుకుంటివాడు పేతురు యోహానుల మీద లక్ష్యం ఉంచాడు. ఏమైనా దొరుకుద్దేమోనని, కానీ తను ఆశించిన దానికంటే ఎక్కువ దొరికింది. ఏం దొరికింది? కాళ్ళు వచ్చినాయి. అది అద్భుతం కదా. ఎన్ని కోట్లు ఎత్తి కాళ్ళు వస్తాయి, ఎన్ని లక్షలు ఎత్తి కాళ్ళు వస్తాయి. కాబట్టి దేవుడి కార్యాలు అద్భుతమైన కార్యం. మూడవది రూతు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. న్యాయాధిపతులు పక్కన ఉంటుంది. 2:19 ఏమని రాయబడింది చూడండి. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవిక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసితివి? నీయందు లక్ష్యమించిన వాడు దీవింపబడునుగా కానగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసనో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవని యొద్ద నేడు పనిచేసితునో అతని పేరు బోయాజు అనేను. ఇక్కడ నయోమి కోడలు రూతు. నయోమి భర్త చనిపోయిండు, రూతు భర్త చనిపోయిండు. వాళ్ళిద్దరు ఎదవరాళ్ళుగా ఉన్నారు. బోయాజు పొలంలోనికి వెళ్ళి పరిగేరుకుంటుంటే బోయాజు ఆవిడకి ఒక ఆర్డర్ ఇచ్చిండు. ఇదిగో ఈవిడ జోలికి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి యవనస్తులకు ఆర్డర్ ఇచ్చి, ఆమెకు దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చి, తృప్తిగా ఆమెకు ఆహారం పెట్టి, ఆమె సమృద్ధిగా పరిగేరుకొని తన ఇంటికి వెళ్ళే వరకు భద్రతను కల్పించాడు. అమ్మా, నువ్వు కొంత పరిగేరుకొని వచ్చావు, నీ అందు ఎవరు లక్ష్యం ఉంచారు, నీకెవరు నీకు సహాయం చేసినారంటే ఆ విషయాలంతా తెలియపరిచింది. అంటే దీని అర్థం ఏంటంటే, రూతు సంఘానికి సాదృశ్యం అయితే బోయాజు యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యం. రూతు యొక్క పరిస్థితి ఏంటంటే, మోయాబీరాలు, ఒక అన్యురాలు, దేవుడంటే ఎరగనిది. కానీ బోయాజు లాంటి యేసు ప్రభువును తెలుసుకొని గొప్ప మేలు పొంది, బోయాజు ద్వారా రూతు మేలు పొందినట్లు మనం కూడా అల్పులము, అయోగ్యులము, దేవుడు లేనటువంటి మనలను దేవుని తెలియపరిచి ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడు. బోయాజు ఏం చేసిండంటే రూతు మీద లక్ష్యం ఉంచాడు. బోయాజు ఏం చేసిండు? రూతు మీద లక్ష్యం ఉంచాడు. లక్ష్యం ఉంచడం అంటే గుర్తించాడు, ఆలోచించాడు, కనిపెట్టుకున్నాడు. ఆ అమ్మాయి ఏంటి పరిస్థితి అని ఆలోచన చేస్తున్నాడు, గుర్తుపెట్టుకుంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం చూడండి, గబక్కిన ఏదైనా పని మీద పడితే మర్చిపోతాం. కానీ ఆయన ఎన్ని పనుల మీద ఉన్నా తన పొలంలో ఏర్కొంటున్నటువంటి రూతు విషయంలో గుర్తుపెట్టుకుంటూనే వచ్చాడు. దేవుడు లక్ష్యము ఉంచాడు. దేవుడు మనలను కూడా లక్ష్య పెట్టేవాడు. పుట్టుకుంటివాడు పేతురు యోహానుల మీద లక్ష్యం ఉంచినట్లు దేవుడు మన మీద లక్ష్యం ఉంచుతున్నాడు. కుంటివాడు ఆశించింది ఒకటైతే దేవుడిచ్చింది మరొకటి. కుంటివాడు తాత్కాలికమైంది ఆశిస్తే దేవుడు శాశ్వతమైంది ఇచ్చిండు. తాత్కాలికమైంది ఏంటిది? డబ్బు, బంగారం. తాత్కాలికంగా కొంతకాలమే ఉంటది. కానీ కాలు శాశ్వతంగా బ్రతికినంత కాలం ఉంటది. డబ్బు బ్రతికినంత కాలం ఉంటది? ఉండదు. ఈ రోజు ఉంటే రేపు ఉండదు, రేపు ఉంటే ఎల్లుండి ఉండదు, ఈ రోజు లేకపోతే రేపు ఉండొచ్చు. కానీ డబ్బు శాశ్వతం కాదు. దేవుడు కాలు ఇచ్చాడు. ఈ కాలు తను చనిపోయే వరకు కూడా శరీరంగా ఉన్నంతకాలం తనకు కాలుతో నడవగలడు. దేవుని కార్యాలు అంత ఉన్నతమైనవి. అంత మాత్రమే కాదు, బోయాజు రూతు మీద లక్ష్యం ఉంచాడు. చివరిగా మాట చూపించి నేను ముగింపు చేస్తున్నాను. చివరి మాట, రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం
19వ వచనం తీశారా? 2:19 1:19 సారీ 1:19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు కలుగు. వాళ్ళైతే వాటి మీద లక్ష్యం ఉంచారు, కానీ మనమైతే దేని మీద లక్ష్యం ఉంచాలి? దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. ఏం చేస్తుంది ఈ వాక్యం అంటే? చీకటి గల చోటును వెలిగిస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? చీకటి గల చోటును వెలిగిస్తుంది. మరి వెలిగించే వాక్యాన్ని మూసేసి చదవకుండా చదువుదామా? రోజు చదువు అని చెప్పాలనా? చెప్పక్కరా లేదు. మన వాక్యం చదువుతా ఉంటే మనకు వెలుగు తెలుస్తూ ఉంటుంది, జ్ఞానం ఇస్తూ ఉంటాడు, తెలివి దయచేస్తూ ఉంటాడు. వాక్యంలో ఎంతో జ్ఞానం ఉంది, కానీ చాలా మంది వాక్యం తెలియక అజ్ఞానులైపోతున్నారు, మూర్ఖులైపోతున్నారు, తెలివి తక్కువ వారైపోతున్నారు. కాబట్టి వాక్యానికి ఎంతో ప్రాముఖ్యత. వాక్యం మీద మనము లక్ష్యం ఉంచుదాం. పుట్టుకుంటివాడు పేతురు యోహాన్ల మీద లక్ష్యం ఉంచాడు. బోయాజు రుతు మీద లక్ష్యం ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలీల మీద లక్ష్యం ఉంచాడు. ఇంకా ఎవరి మీద లక్ష్యం ఉంచాడు? యేసుక్రీస్తు ప్రభు దీనుల మీద లక్ష్యం ఉంచాడు. దీనులు పాపులమైన మనలను లక్ష్యం ఉంచాడు. 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. 119, 105. అక్కడేమంటాడు? 119, 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు. వాక్యం ఏం చేస్తుంది? చీకట్లో వెలిగిస్తుంది. అంత మాత్రమే కాదు, నీ వాక్యము నా పాదాలకు దీపం. చీకట్లో వెళ్తున్నావు, చీకట్లో పోతా ఉంటే ఏ పాములో తేలో గుట్టి అనారోగ్యానికి గురై చచ్చిపోతారు. అదే మన దగ్గర లైట్ ఉందనుకో, టార్చ్ లైట్ ఉందనుకో, మనం లైట్ వేసుకుంటూ వెళ్తా ఉంటే ఎక్కడ ఏ పురుగుందో తెలుస్తుంది. అలాగే వాక్యం ఉన్నప్పుడు మనకి ఏ శ్రమ ఉందో, ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో వాటన్నిటిని దేవుడు చూపిస్తూనే ఉంటాడు. చివరిలో 2 మాటలు చూపించి ముగిస్తున్నాను. 119వ కీర్తన 50వ వచనం. 119వ కీర్తన 50వ వచనం. అక్కడ అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించు. వాక్యం ఏం చేస్తుంది? చీకట్లో వెలిగిస్తుంది. వాక్యము త్రోవకు దారి చూపిస్తుంది, కాళ్లకు, మన పాదములకు దారి చూపిస్తుంది. 3వది, నీ వాక్యము నన్ను బ్రతికించింది. ఇదే నా మూల వాక్యం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించింది. వాక్యమే నన్ను బ్రతికించింది, వాక్యమే నన్ను నిలబెట్టింది. వాక్యం లేకపోతే నేనేమైపోదును? నేను ఎప్పుడో చచ్చిపోదును. వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడిండు, వాక్యంతో నన్ను పట్టుకొనుడు, వాక్యంతోనే నన్ను తన బిడ్డగా ఏర్పాటు చేసుకున్నాడు. వాక్య జ్ఞానాన్ని ఇచ్చి వాక్యంలో ముందు కొనసాగేటట్లుగా దేవుడు సహాయము చేశాడు. చివరి మాట చూపించి నేను ముగిస్తున్నాను. 119వ కీర్తన 9వ వచనంతో ముగిస్తున్నాను. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్నాడు. యవనులు దేని చేత తమ నడత అంటే లైఫ్, జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి, జీవితం కరెక్ట్ గా ఉండాలి అంటే యవనస్తులకు దేని చేత ఉంటది అంటే వాక్యాన్ని బట్టే ఉంటది. ఎవరి జీవితంలో అయితే వాక్యం ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే దేవుడు ఉంటాడో, ఎవరి జీవితంలో అయితే దేవుని మీద విశ్వాసం, నమ్మకం, భయం ఉంటుందో వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. యవన కాలంలో తప్పిపోయామా, పడిపోయామా, తొలగిపోయామా, ఇంకెందుకు పనికిరాం. యవన కాలంలో సాతానుడు శోధిస్తాడు. యవన కాలంలో దేవుని మీద ఆధారపడి జీవించాలి, ప్రార్థన చేసుకోవాలి, భయభక్తులు కలిగి జీవించాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా జీవించాలి. కథ మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే
ఆయన యందు మనం లక్ష్యం ఉంచి ముందుకు వెళ్ళాలి. నేను చెప్పిన వాక్యంలో మన టాపిక్ ఏంటిది? లక్ష్యము ఉంచుడు. లక్ష్యం ఏమేమి లక్ష్యం ఉంచాలి? పాపులమైన మనలను ప్రభు లక్ష్యం ఉంచాడు. ఇశ్రాయేలీయులు బాధలో ఉంటే ప్రభు లక్ష్యం ఉంచి మొరను ఆలకించి సహాయం చేశాడు. అందుకు వాళ్ళు ఏం చేశారంటే తల వంచి నమస్కారం చేసి దేవుణ్ణి స్తుతించారు. దీనదశలో ఉన్న మనలను ప్రభు జ్ఞాపకము చేసుకున్నాడు. బోయాజు రూతునందు లక్ష్యం ఉంచాడు. రూతును గమనిస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు. అలాగే మనలను కూడా దేవుడు పోషిస్తున్నాడు. ఇంకంత మాత్రమే కాదు, పుట్టుకుంటివాడు పేతురు యోహానుల మీద లక్ష్యం ఉంచి తను ఆశించింది ఒకటైతే పొందింది మరొకటి. తను ఆశించింది తాత్కాలికమైతే దేవుడిచ్చింది శాశ్వతమైంది. దేవుని కార్యాలు ఇంత ఉన్నతంగా ఉంటాయి అనడానికి మనకి ఇది ఒక పాఠం. 5 విషయాలు చెప్పాను, గుర్తున్నాయా? ఏమేమి విషయాలు? ఇశ్రాయేలీయులను దేవుడు లక్ష్యం ఉంచాడు, ఒకటి. రెండవది, దీన దశలో ఉన్న మనలను దేవుడు లక్ష్యం ఉంచాడు. మూడవది, పుట్టుకుంటివాడు పేతురు యందు లక్ష్యం ఉంచాడు. నాలుగవది, బోయాజు రూతునందు లక్ష్యం ఉంచాడు. ఐదవది, అయితే వీటన్నిటికంటే దేవుని వాక్యం అందు మనము లక్ష్యం ఉంచాలి. ఎందుకు వాక్యం అందు లక్ష్యం ఉంచాలి అంటే అది చీకటిలో వెలిగించేది వాక్యం. ఇప్పుడు చీకటిలో మనకు వెలుగు రావాలంటే కరెంట్ ఉండాలి. కరెంట్ లేకపోతే లైట్ వెలగదు. కానీ ఇక్కడ ఏ కరెంట్ అవసరం లేకుండా దేవుడు తన వెలుగును అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే వాక్యం చాలా విలువైనది. వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండిన వాక్యము దేవుని యొద్ద ఉండిన ఆ వాక్యమే దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా యేసుక్రీస్తు రూపంలోనికి ఈ లోకానికి అందించాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు? దేవుడు, పరిశుద్ధుడు, న్యాయాధిపతి, నీతిమంతుడు, సత్యవంతుడు, జీవాధిపతి. ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకొని స్తుతులు చెల్లించి ఆయన మీద జీవితం. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును.